టీసైట్ వీక్షకులకి నమస్కారం. సో ఈరోజు కార్యక్రమంలో మనం గ్రూప్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో చివరి క్లాస్లో మన బయాలజీకి సంబంధించిన అంశాలకి అనుబంధంగా ఈ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్లని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో దానిలో భాగంగా ఈరోజు మొదటగా మనకి కనబడేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, సో క్రింది వాటిలో లవంగ నూనెలోని క్రియాశీలక ఘటకం ఏది? సో ఇది బాటనీకి సంబంధించినటువంటి క్వశ్చన్, వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్. లవంగం నూనెలో ఉండేటువంటి రసాయన పదార్థం ఏది లేదా క్రియాశీల ఘటకం ఏదని అడగడం జరుగుతూ ఉంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ యూజినాల్. ఓకే, సో యూజినాల్ అనేది లవంగ నూనెలో ఎక్కువగా ఉండేటువంటి ఒక రసాయన పదార్థం లేదా సువాసన భరిత పదార్థంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మన కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే, సో పాలలో ఉన్న నీటి శాతాన్ని కొలిచే పరికరం. సో పాలలో ఉన్న నీటి శాతాన్ని ఏ పరికరంతో కొలుస్తారంటే, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మన కనబడే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాక్టోమీటర్. సో లాక్టోమీటర్ సహాయంతో మనం పాలలో ఉండేటువంటి కొవ్వు శాతాన్ని కానీ పాలలో ఉండేటువంటి నీటి శాతాన్ని కానీ ఖచ్చితంగా కొలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సంపూర్ణ ఆహారంలో పాలు అనే అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా లాక్టో అనే పదంతో ఇక్కడ మనకి ఈ అంశం స్టార్ట్ అయింది కాబట్టి పాలకి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా కూడా లాక్టో అనే పేరుతో ప్రారంభం కావడం అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి లాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా, లాక్టోజ్ అనే ఎంజైమ్, లాక్టిక్ యాసిడ్ అనే కొవ్వు పాలకి సంబంధించిన అంశాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, సో ఇక్కడ మానవుడి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రశ్న మనకి ఇప్పటివరకు రాసిన కొన్ని ఎగ్జామ్స్లో కనబడతా ఉందండి. సో దీనిలో లాలాజలం దేనిని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది? సో వీటిలో లాలాజలం అనేది దేనిని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది? లాలాజలాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు లాలాజల గ్రంథులు. లాలాజలాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు లాలాజల గ్రంథులు. ఇవి మానవుడి శరీరంలో 3 జతలుగా ఉన్నాయని మనకి గుర్తుండే ఉంటుంది. అండ్ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లాలాజలం జీర్ణం చేసేటువంటి పదార్థం పిండి పదార్థం లేదా స్టార్చ్ లేదా గ్లూకోజ్ లాంటి పదార్థాలుగా గుర్తుపెట్టుకోండి. సో లాలాజలం ఎలాంటి పదార్థాలని జీర్ణం చేయడానికి తోడ్పడుతుందంటే పిండి పదార్థాలు లేదా చక్కెరలు లేదా స్టార్చ్ లాంటి పదార్థాల జీర్ణక్రియలో తోడ్పడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే మన కనబడే మరొక ప్రశ్న జీర్ణ వ్యవస్థకి సంబంధించినది. సో జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ ప్రశ్న ముఖ్యంగా జీర్ణ గ్రంథులకి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మరి మనకిచ్చినటువంటి క్వశ్చన్ పసరును ఉత్పత్తి చేసేవి ఈ క్రింది వాటిలో ఏవి అని అడగడం జరిగింది. సో పసరుని మనం సాధారణంగా జీవశాస్త్ర సంబంధిత భాషలో పైత్యరసం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. పైత్యరసం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో దాన్నే మనం ఇంగ్లీష్లో బైల్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఇలా పసరుని పైత్యరసం, బైల్ అనే పేర్లతో కూడా పిలుస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసే మానవుడి శరీరంలోని అవయవమే కాలేయం లేదా లివర్. కాలేయం లేదా లివర్ ఇది మానవుడి శరీరంలో అతి పెద్ద గ్రంథి. ఇది మానవుడి శరీరంలో అతి పెద్ద గ్రంథి. ఎలాంటి ఎంజైమ్లు లేని పైత్య రసాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఒకసారి మనం చూస్తే, సో దానికి ఇంతకు ముందు క్వశ్చన్కి సిమిలర్గా ఉండేటువంటి మరొక ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. జీర్ణ వ్యవస్థలో కాలేయానికి సంబంధించిన క్వశ్చన్ కనిపిస్తూ ఉంది మళ్ళీ, రైట్? సో కామెర్లు ఏ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది? సో కామెర్లని మనం జాండీస్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో జాండీస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇంకా హెపటైటిస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం.
హెపటైటిస్ అనే నేమ్తో కూడా పిలుస్తూ ఉన్నాం. ఓకే, సో హెపటైటిస్ లేదా జాండీస్ లేదా కామెర్లు అనేటువంటి వ్యాధి వల్ల మానవుడి శరీరంలో సరిగా పనిచేయని అవయవం కాలేయం లేదా లివర్. ఇక వీటితో పాటు మానవుడి కాలేయానికి కలిగేటువంటి మరొక వ్యాధి సిర్రోసిస్ అనేటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా కాలేయం లేదా హెపటైటిస్ లేదా జాండీస్ మరియు సిర్రోసిస్ అనే వ్యాధులు కాలేయానికి కలిగేటువంటి వ్యాధులు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే హెపటైటిస్ లేదా జాండీస్ అనేది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. సిర్రోసిస్ అనేది అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయానికి కలిగేది. ఇది ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లుగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, సో ఇది సంపూర్ణ ఆహారంలో పాలకి సంబంధించినటువంటి అంశం. సో దీనిలో క్వశ్చన్ ఏంటంటే పాలు అనే పదానికి అర్థం లేదా పాలు అంటే ఏమిటి? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి కనిపించేటువంటి 4 ఆప్షన్స్లో ముఖ్యమైనటువంటి సమాధానం పాలు కొవ్వు విస్తరించి ఉన్న నీరు. పాలు కొవ్వు విస్తరించి ఉన్న నీటి లాంటి పదార్థంగా గుర్తుపెట్టుకోవాలా. నీటి పైన కొవ్వు లాంటి పదార్థం విస్తరించి ఉంటే ఆ పదార్థం యొక్క స్థితిని మనం ఎమల్సన్ అనే పేరుతో పిలవడం జరిగింది. సో పాల యొక్క స్థితి ఏ స్థితి అనంటే ఎమల్సన్ అనే స్థితిగా గుర్తుపెట్టుకోవాలా. మరి ఎమల్సన్ అనే పదానికి అర్థం కొవ్వు విస్తరించి ఉన్న నీరు. సో ఇలా పాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ పాలకి సంబంధించిందే. సో దానిలో ప్రధానంగా కెసిన్ అనే ప్రోటీన్ ఇందులో ఉంటుంది అని అడగడం జరిగింది. సో కెసిన్ అనే ప్రోటీన్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పాలలో ఉండేటువంటి ప్రోటీన్. సో కెసిన్ అనే ప్రోటీన్ పాలలో ఉంటుంది. ఇది పాలని పెరుగుగా మార్చడంలో తోడ్పడుతుంది. సో పాలు పెరుగుగా మార్చడానికి లేదా మారడానికి తోడ్పడేటువంటి బ్యాక్టీరియా కూడా ఒకటి ఉంది. దాని పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదే లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా సమక్షంలో పాలు పెరుగుగా మారడం జరుగుతూ ఉంది. కెసిన్ అనే ప్రోటీన్ సమక్షంలో పాలు పెరుగుగా మారడం జరుగుతూ ఉంది. అంటే పాలు పెరుగుగా మారడానికి తోడ్పడే కారకాలు వేరువేరుగా ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే, సో ఈ క్రింది వాటిలో ఒకటి నీటి యందు కరిగే విటమిన్. సో ఇది గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో మనకి ఇంతకుముందు రావడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నీటిలో కరిగేటువంటి విటమిన్ ఏది అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో నీటిలో కరిగేటువంటి విటమిన్ ఆప్షన్ డి అస్కార్బిక్ ఆమ్లము. దీన్నే మనం విటమిన్ సి అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. సో కొవ్వులో కరిగే విటమిన్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏ, డి, ఈ, కే. ఇక నీటిలో కరిగే విటమిన్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బి అండ్ సి. సో ఇలా కొవ్వులో కరిగే వాటిని, నీటిలో కరిగే వాటిని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఈ అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ సార్లు మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరిగింది. సో నీటిలో కరిగేవి బి మరియు సి అనే విటమిన్లు, కొవ్వులో కరిగేవి ఏ, డి, ఈ, కే అనే విటమిన్లుగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రశ్నకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే, ఇది సంపూర్ణ ఆహారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో భాగంగా రసాయనికంగా పాల చక్కెరను ఏమని పిలుస్తారు లేదా ఏమంటారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో రసాయనికంగా పాలలో ఉండే చక్కెర లేదా పాలకి సంబంధించినటువంటి చక్కెరని ఏమని పిలుస్తారు? సాధారణంగా పాలలో ఉండేటువంటి చక్కెర యొక్క రసాయన నామం లాక్టోస్. పాలలో ఉండేటువంటి చక్కెర యొక్క రసాయన నామం లాక్టోస్. అంటే ఈ ప్రశ్నకి సరైన సమాధానం లాక్టోస్గా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో గ్లూకోజ్ సాధారణ చక్కెర. సో దీన్నే మనం బ్లడ్ షుగర్ అని లేదా ఇన్స్టెంట్ షుగర్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. అండ్ మాల్టోజ్ బార్లీ గింజలలో ఉండేటువంటి చక్కెర.
ఓకే, సో ఇలా ప్రతి కార్బోహైడ్రేట్ లేదా చక్కెరకి సంబంధించినటువంటి పర్టిక్యులర్ లైన్స్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్నకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, సో ఇక్కడ రాగి లేదా కాపర్ అనేది ఈ క్రింది వాటిలో ఒక అని అడగడం జరిగింది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో. సో దానిలో భాగంగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రాగి ఒక మైక్రోన్యూట్రియంట్, రాగి ఒక మైక్రోన్యూట్రియంట్ లేదా స్థూల మూలకంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, మైక్రోన్యూట్రియంట్ అంటే స్థూల మూలకం, మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ మూలకం. మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ, మైక్రో అంటే స్థూల మూలకంగా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఖనిజ లవణాలు అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన మరొక అంశాన్ని చూస్తే, ఇది రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రశ్న. హిమోగ్లోబిన్ అనగా అని మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో హిమోగ్లోబిన్ అనేది ఈ క్రింది వాటిలో ఉండే ఎలాంటి పదార్థం అంటే, ఇది మానవుడి ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం. సో ఆర్బీసీలలో ఉండేటువంటి ఒక ప్రోటీనే హిమోగ్లోబిన్. మనందరికీ తెలుసు, మానవుడి యొక్క రక్తం ఈ ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. సో అలాంటి హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉండేటువంటి ప్రోటీన్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇక రక్తం లేనటువంటి, అంటే రక్తంలో హిమోగ్లోబిన్ లేనటువంటి జంతువుల జాబితా కూడా మనకి చాలానే ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలని మనం మిగతా క్లాసెస్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ ప్రశ్నకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంది. కొమ్ములలో, పశువులకి సంబంధించినటువంటి కొమ్ములలో, వాటి గోర్లలో, వెంట్రుకలలో ఉండే ప్రోటీన్ని ఈ క్రింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారని మనకి ఇంతకుముందు రాసిన గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కెరాటిన్ అనేది సరైనటువంటి సమాధానం. సో పశువులకి సంబంధించిన కొమ్ములు, గిట్టలు, వెంట్రుకల్లో ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ కెరోటిన్. సో యాక్చువల్గా మనకి రెండు రకాల పదాలతో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో దానిలో ఒకటి కెరాటిన్, మరొకటి కెరోటిన్. కెరాటిన్ మరియు కెరోటిన్. సో సాధారణంగా మొక్కలలో ఉండేటువంటి రంగులను ఇచ్చే పదార్థం లేదా మొక్కలలో ఉండేటువంటి వర్ణద్రవ్యాలలో ఒకటి కెరోటిన్. సో మరి జంతువులలో ఉండేటువంటి ప్రోటీను కెరాటిన్. కెరాటిన్ జంతువులకు సంబంధించినటువంటి గోర్లు, వెంట్రుకల్లో ఉండేది. అండ్ కెరోటిన్ మొక్కలకు సంబంధించినటువంటి వర్ణద్రవ్యాలలో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ కెరాటిన్, ఆప్షన్ ఏగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇక తర్వాత ప్రశ్నకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, సో పశువులకు సంబంధించి, పశు సంవర్ధనంకు సంబంధించి బయాలజీలో పాలలో ఉండే కొవ్వు ఏ సీజన్లో తక్కువగా ఉంటుంది అని అడగడం జరిగింది. సో పాలలో కొవ్వు శాతం లేదా కొవ్వు పదార్థం ఏ సీజన్లో తక్కువగా ఉంటుంది అని అంటే సాధారణంగా ఎండాకాలంలో. ఓకే, సో ఆప్షన్ బి. సో ఎండాకాలంలో పాలలో ఉండేటువంటి కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది, శీతాకాలంలో పాలలో ఉండేటువంటి కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది పాలకు సంబంధించిన మరొక మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, క్రింది వానిలో ఏది సముద్రపు కలుపు నుండి లభిస్తుంది? సో ఈ క్రింది వానిలో సముద్రపు కలుపు మొక్క నుండి లభించేది ఏంటి అని అంటే ఆప్షన్ సి అయోడిన్. ఆప్షన్ సి అయోడిన్గా గుర్తుపెట్టుకోండి. సో సముద్రపు కలుపు మొక్కలని మనం ఇంగ్లీష్లో కెల్ప్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఇది ఇంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్స్లో మనకి డైరెక్ట్గా కెల్ప్స్లో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఏదైనా అడగడం జరిగింది. సో సముద్రపు కలుపు మొక్కలని కెల్ప్స్ లేదా కెల్ప్స్ అని పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ సముద్రపు కలుపు మొక్కలన్నీ కూడా ఒక రకమైన గోధుమ రంగు శైవలాలు, ఒక రకమైన గోధుమ రంగు శైవలాలుగా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, సో దీనిలో సింపుల్గా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో. అండ్ ఈ క్రింది వాటిలో ఎంజైమ్స్
ఈ క్రింది వాటిలో ఎంజైమ్స్. సో ఇలాంటి ప్రశ్నల్ని మనం ఫేస్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకనంటే అన్ని పదాలకి నాన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఇలాంటి ప్రశ్నల్ని జాగ్రత్తగా మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఎంజైమ్లు అంటే ఏంటి అని, ఎంజైమ్లని రసాయనికంగా ఎలాంటి నిర్మాణాలని వాళ్ళ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎంజైమ్స్ అనేవి ఆప్షన్ సి ప్రోటీన్స్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అన్ని రకాల ఎంజైమ్లు ప్రోటీన్లతోనే ఏర్పడతాయి కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైములుగా వ్యవహరించవు. ఓకే, సో ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ద ప్రోటీన్స్ ఆర్ నాట్ ద ఎంజైమ్స్. సో ఎంజైమ్లు ఏర్పడడానికి ప్రోటీన్లు అవసరమే కానీ అన్ని రకాల ప్రోటీన్లు ఎంజైమ్స్గా వ్యవహరించమనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎంజైమ్స్, ఆప్షన్ సి ప్రోటీన్లు అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్గా గుర్తుపట్టండి. ఇక నెక్స్ట్ మన కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇది కొన్ని సెంట్రల్ స్టేట్ లెవెల్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. సో దానిలో ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయికి తెచ్చి మధుమేహం నివారణకి సహాయపడుతుంది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మధుమేహాన్ని మనం డయాబెటస్ మిల్లిటస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇలాంటి డయాబెటస్ మిల్లిటస్ అనేటువంటి వ్యాధి ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల వస్తుంది. మరి డయాబెటస్ వ్యాధికి సంబంధించినటువంటి సాధారణ లక్షణం ఏంటంటే సాధారణ స్థాయిలో ఉండేటువంటి రక్తంలోని చక్కెర ఎక్కువ స్థాయికి చేరుతూ ఉంది. సో ఈ లక్షణాన్ని తగ్గించడం కోసం, ఈ లక్షణాన్ని నివారించడం కోసం మెంతులు లేదా ఫెనుగ్రీక్ సీడ్స్ అనే పదార్థాన్ని ఉపయోగించి లేదా విత్తనాలను ఉపయోగించి ఈ లక్షణాన్ని నివారించవచ్చు. సో మెంతులకి సంబంధించినటువంటి రసాయన నామంలో ఒక భాగాన్ని ఇచ్చినాడు ఫెనుగ్రీక్ అని. సో ఇలాంటి ఫెనుగ్రీక్ లేదా మెంతులు ఉపయోగించి ఈ లక్షణాన్ని నివారించేటువంటి లక్షణాన్ని నివారించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్లైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ఈ క్రింది వాటిలో వేటిలో 1 గ్రాముకి అత్యధికంగా క్యాలరీలు ఉంటాయి లేదా క్యాలరీలు లభిస్తాయి అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో అత్యధికంగా శక్తిని లేదా క్యాలరీలను ఇచ్చేటువంటి పోషక పదార్థాల్లో మొదటిది కొవ్వులు లేదా ఫ్యాట్స్. సో సాధారణంగా మనం తినేటువంటి ఆహారంలో ప్రధానంగా ఉండేటువంటి పోషక పదార్థాలలో మొదటిది కార్బోహైడ్రేట్స్ లేదా చక్కెరలు, రెండవది ప్రోటీన్లు, మూడవది కొవ్వులు. ఒక గ్రామ్ చక్కెర లేదా కొవ్వుల నుంచి 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తుంది. 1 గ్రామ్ ప్రోటీన్ల నుంచి 5.6 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్స్ నుంచి లేదా కొవ్వుల నుండి 9.45 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో అధికంగా శక్తిని ఇచ్చేటువంటి పోషక పదార్థాలు ఏవి అని అంటే కొవ్వులు లేదా ఫ్యాట్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, జంతువుల ఎముకలు మరియు దంతాలలో లభించే ముఖ్యమైన రసాయన పదార్థం. జంతువుల ఎముకల్లో దంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి పదార్థం కాల్షియం పాస్పేట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా జంతువులకు సంబంధించిన ఎముకలు దంతాల్లో కాల్షియం పాస్పేట్తో పాటుగా కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం కూడా ఉంటుంది, CaCO3. సో కాల్షియం పాస్పేట్తో పాటుగా కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఈ రెండిటిలో జంతువుల యొక్క దంతాలు ఎముకల్లో ఎక్కువగా ఉండేది మాత్రం కాల్షియం పాస్పేట్. ఇది అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది JL లాంటి ఎగ్జామ్స్లో మనకి అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, సో ఎక్కువసేపు పనిచేసిన తర్వాత మానవుడి కండరాలు అలసటగా ఉండడానికి కారణం.
సో ఇది మానవుడి కండర వ్యవస్థ లేదా అస్థిపంజర వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం. సో ఎక్కువసేపు పనిచేసిన తర్వాత కండరాలకి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల కండరాలన్నీ అలసిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి. సో కండరాలలో లాక్టిక్ ఆమ్లం లాంటి పదార్థాలు పేరుకుపోవడం. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ప్రశ్నను చూసే ముందు మానవుడిలో ఉండేటువంటి కండరాల సంఖ్యని మానవుడిలో ఉండేటువంటి కండరాల సంఖ్యని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మానవుడిలో ఉండే కండరాల సంఖ్య 639. మానవుల్లో ఉండే కండరాల సంఖ్య 639గా గుర్తుపెట్టుకోవాలా. ఎముకల సంఖ్య 206, కండరాల సంఖ్య 639గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ పోషక పదార్థాలలో మినరల్స్కి సంబంధించి లేదా ఖనిజ లవణాలకి సంబంధించినటువంటి ప్రశ్న. దీనిలో మనకు కనబడేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇనుము లేదా ఐరన్. ఇనుము లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐరన్ లేదా ఇనుము లోపం వల్ల మానవుడిలో కనిపించేటువంటి ఒక ముఖ్యమైన వ్యాధి రక్తహీనత. రక్తహీనత లేదా అనీమియా. రక్తహీనత లేదా అనీమియా లాంటి వ్యాధిని మనం ఇనుము లోపం వల్ల కలిగే వ్యాధిగా గుర్తించవచ్చు. దీంతో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రక్త కణాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. మరీ ముఖ్యంగా ఏ మూలకాలు రక్తంలో ఏ రక్త కణాల అభివృద్ధికి తోడ్పడతాయి, ఏ మూలకం లోపిస్తే రక్త కణాల యొక్క సంఖ్య తగ్గుతుందనే అంశాలని చాలా జాగ్రత్తగా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక అతి ముఖ్యమైన క్వశ్చన్. ఇది మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్. రైట్. మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మనకి 3 భాగాలు కనిపిస్తున్నాయండి. ఒకటి గుండె, మరొకటి రక్తనాళాలు, మరొకటి రక్తం. వీటికి అదనంగా రక్త వర్గాలు అనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఆ 4 అంశాలని మనం ఆ టాపిక్లో కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే మొదటిసారిగా గుండె మార్పిడి చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ని లేదా చికిత్సను చేసింది ఎవరు ఈ క్రింది వారిలో అంటే క్రిస్టియన్ బెర్నార్డ్. నెక్స్ట్ మనకు కనబడే మరొక రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్ బయాలజీలో ఏంటంటే కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి అని అడగడం జరిగింది. కార్ల్ ల్యాండ్ స్టైనర్ రక్త వర్గాల పితామహుడు. ఈయనని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఈయన మానవుడిలో ఉండేటువంటి 4 రక్త వర్గాలలో ఏబి మరియు ఓ అనేటువంటి రక్త వర్గాలలో ఏబిఓ అనే 3 రకాల రక్త వర్గాలని కనుగొనడం వల్ల ఈయనని రక్త వర్గాల పితామహుడు అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది, కార్ల్ ల్యాండ్ స్టైనర్ని. ఇక ఏబి రక్త వర్గాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు స్టర్లీ మరియు డకాస్టెల్లా అనేటువంటి శాస్త్రవేత్తలు ఏబి రక్త వర్గాన్ని గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించింది. దీనిలో మానవుడిలో ఉండేటువంటి రక్తం పరిమాణం ఎంత అంటే మానవుడి శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుందని ఈ క్వశ్చన్కి సంబంధించిన అర్థంగా గుర్తుపెట్టుకోవాలా. మానవుడి యొక్క శరీరంలో ఉండేటువంటి మొత్తం రక్తం పరిమాణం 5 లీటర్లు లేదా 5 లీటర్స్గా గుర్తుపెట్టుకోవాలా. కొన్ని సందర్భాల్లో 5.5 లేదా 6 లీటర్స్ అని కూడా కనిపిస్తుంది. మరి సాధారణంగా మానవుడి యొక్క శరీరంలో 5 లీటర్ల రక్తం. ఎత్తైన కొండ ప్రాంతాల్లో పెరిగేటువంటి వ్యక్తులలో కొద్దిగా పరిమాణంలో ఎక్కువగా ఉండేటువంటి రక్తం కనిపిస్తుంది, అది ఆక్సిజన్ లభ్యత ఆధారంగా.
ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ రక్త వర్గాలకి సంబంధించి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ రక్త వర్గం వారిని విశ్వదాత అని అంటారు? సో సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్గా మనకి కన్సిడర్ చేయొచ్చండి. సో ఈ మధ్యకాలంలో ప్రశ్నల సరళి అనేది చాలా మారిపోయింది. సో ఇలా చిన్న క్వశ్చన్స్ని ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ని ఇంటర్లింక్ చేసి అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ క్రింది వాటిలో విశ్వదాత, సో విశ్వదాతని మనం యూనివర్సల్ డోనర్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఇచ్చిన రక్త వర్గాలలో విశ్వదాత ఎవరు అని అంటే ఓ రక్త వర్గం. ఇక విశ్వగ్రహీత ఎవరు అని అంటే ఏబి రక్త వర్గం. సో విశ్వదాత ఓ అండ్ విశ్వగ్రహీత ఏబి రక్త వర్గంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఇక నెక్స్ట్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్కి కొంచెం మోడిఫై చేసి మరో క్వశ్చన్ మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉందండి. సో ఏ రక్త వర్గం ఉన్నవారు ఏ రక్త వర్గాన్నైనా తీసుకోవచ్చు. ఏ రక్త వర్గం ఉన్నవారు ఏ రక్త వర్గాన్నైనా తీసుకోవచ్చు. సో ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు వ్యక్తులు ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోవచ్చు. సో అందుకే వాళ్ళని విశ్వగ్రహీతలు అని పిలవడం జరుగుతుంది. యూనివర్సల్ యాక్సెప్టర్స్ లేదా యూనివర్సల్ రిసీవర్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓ రక్త వర్గం వారు ఎవరికైనా ఇవ్వచ్చు, అందుకే వీళ్ళు విశ్వదాతలు. ఏబి రక్త వర్గం వారు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు, అందుకే వాళ్ళు విశ్వగ్రహీతలుగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా మానవుడి ప్రసరణ వ్యవస్థ లేదా రక్త కణాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా చూడండి. సో దీనిలో క్వశ్చన్ వచ్చి ల్యూకేమియా అనే వ్యాధి దేనికి సంబంధించింది? ల్యూకేమియా అనే వ్యాధి దేనికి సంబంధించింది అనగా ఇది మానవుడి రక్తం లేదా రక్త కణాలకి కలిగేటువంటి వ్యాధి. సో సాధారణంగా మానవుడి శరీరంలో 3 రకాల రక్త కణాలు ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు, ప్లేట్లెట్స్ అనేటువంటి కణజాలాలు రక్త కణాలు కనబడడం జరుగుతుంది. ఈ రక్త కణాలలో ల్యూకేమియా అనేటువంటి వ్యాధి వల్ల శరీరంలో ప్రభావితం అయ్యేటువంటి రక్త కణాలు డబ్ల్యూబీసీలు, వైట్ బ్లడ్ సెల్స్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే ఇది వైద్య శాస్త్రంలో లేదా బయాలజీలో కొన్ని పద్ధతులు లేదా పరికరాలకు సంబంధించిన క్వశ్చన్. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి క్వశ్చన్స్ ఒకలాగా ఈ క్వశ్చన్ మనకు ఒకలాగా కనిపిస్తూ ఉంది. సో దానిలో కనిపించేటువంటి క్వశ్చన్లోని ప్రధానమైనటువంటి పదాలు ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఈ వ్యాధి ఈ పద్ధతి ఏ వ్యాధిని నిర్ణయించడానికి ఉపయోగిస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. సో సాధారణంగా ఈసీజీని గుండెకి సంబంధించినటువంటి పనితీరు, గుండెకి కలిగేటువంటి వ్యాధులని నిర్ణయించడానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతి లేదా పరికరంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఆర్ గ్రాఫ్ అనే పేరుతో పిలవచ్చు. ఈ ఈసీజీని మొదటిసారిగా కనుగొన్నటువంటి వ్యక్తి ఐంతో వెన్. ఇది ఈ కార్యక్రమంలో బయాలజీకి సంబంధించిన జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి సరళి. తిరిగి మళ్ళీ మరొక కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్నలతో కలుద్దాం.